నమ్మకం లేదు. ఓకే, జానయ్య గారు, మంత్రి జూపల్లి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా 42% రిజర్వేషన్ల విషయంలో అడ్డుకున్నాయి అని చెప్పి చెప్పడాన్ని ఎలా చూస్తాం? ఇదే క్రమంలో మరి బీఆర్ఎస్ బీజేపీలు కూడా ఈ 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో దాఖలైన 9 జీవోను రద్దు చేయాలని ఏదైతే పిటిషన్ వేశారో దాంట్లో వీళ్ళిద్దరు ఇంప్లీడ్ కాలేదని చెప్పి కూడా ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు ఇంతకుముందే చెప్పిన లంకాల పుట్టిన వాళ్ళంతా వాళ్ళే. ఇక్కడ ఏ పార్టీ అయినా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇవాళ వీళ్ళ చిత్తశుద్ధి చూపించిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడమండి. వీళ్ళ కాడ ఉంది అవాళ కేసీఆర్ ఏం చేసిండు? 33% ఉన్న రిజర్వేషన్ ని ఆయన తీసుకొని వచ్చి 18-20 కాడ తీసుకొచ్చి పెట్టిండు. సరే, ఆయన మాకు గొప్పగా చేసింది లేదు. ఇవాళ బీజేపీ పార్టీ ఏం చేసింది? విపి సింగ్ గారు ఉన్నప్పుడు ఆ కేంద్రంలో 27% రిజర్వేషన్ తీసుకురాగానే విపి సింగ్ గారికి మద్దతు ఉపసంహరించుకుని ఆనాడే బీసీలకు ద్రోహం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏదో కొత్త మాటలు చెప్తా అంటే నమ్మడానికి మేము సిద్ధంగా లేవు. ఇవాళ కాంగ్రెస్ ఏమంటారంటే, వాళ్ళు ఆ మాట చెప్పి అధికారంలోకి వచ్చారు కదా, వచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఏ పద్ధతిలో ఇవాళ అఖిల పక్షాలను తీసుకొని పోయి ప్రధాని మోడీ కలుద్దాం అన్నారు, రాష్ట్రపతిని కలుద్దాం అన్నారు, గవర్నర్ ఎక్కడ అఖిల పక్షాలను పిలిచారండి? ఇవాళ బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని కూడా కలుపుకోపోయినటువంటి సందర్భం లేదు కదా. మా మేధావులు అనేక మంది ఈ పద్ధతిలో కాదు 9th షెడ్యూల్లో చేస్తే తప్ప బీసీలకు రావు అని మొదటి నుంచి వాళ్ళకి ఎన్నో రకాలుగా వినతి పత్రాలు ఇచ్చాం. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఏం కాకముందే తీసుకొని వచ్చి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, ఏవిడికి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేయించుకుందండి? వీళ్ళకి తెలియదా? అంటే ఈ మాత్రం అవగాహన లేని వాళ్ళు ఈ ప్రభుత్వంలో పాలకులుగా మమ్మల్ని పాలించే వాళ్ళు ఉన్నారా? మేము చెప్పినాం కదా, మా తీన్మార్ మల్లన్న గారు చెప్పిండు, ఈ జీవోతోని 42% రిజర్వేషన్ వస్తుందని మీ గుండెల మీద చేసుకొని చెప్పండి అని చెప్పిండు. అటువంటి పరిజ్ఞానం వీళ్ళకి లేదా? ఈ మంత్రులకు ఎట్లా చెప్తారు? ఇవాళ మేము అయితే ఇస్తున్నాం కానీ బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటుందని ఎట్లా చెప్తారు? ఇవాళ అన్ని పార్టీలకు కూడా చిత్తశుద్ధి లేదనేది వాస్తవం. ఇవాళ మినిస్టర్ గారు చెప్పిన, ఇంకో మంత్రి చెప్పిన, ఇవన్నీ మా మంత్రులను ఏం చేస్తారు? ఇలా కోట్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు. పోయి మీ ప్రజలకు మీరు ఏదో ఇస్తున్నట్టుగా ముచ్చట చెప్పండి. ఇవాళ మా మంత్రుల్ని కూడా మా సమాజం నవ్వుకుంటుంది చూసి. ఇంకా ఎక్కడిదా 70-80 అయినాక కూడా మీరు వాళ్ళు ఇచ్చే బీఫామ్ల కోసం ఆశపడే కదా మీరు వచ్చి ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతున్నా కూడా గలమెత్తట్లేరని నేనేమంటున్నానంటే, నిజంగా ఇస్తామంటే ఆగిపోయింది కదా. వాళ్ళ పొరపాటు అంటే వాళ్ళు చేసినటువంటి జీవో పొరపాటు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఆర్డినెన్స్ పొరపాటు అన్నప్పుడు వాళ్ళు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయమని చెప్పండి. ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి, ఇవాళ మంత్రివర్గం రాజీనామా చేయాలి. అప్పుడు వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకున్నట్టు కదా. ఓకే, జానయ్య గారు, ఇప్పుడు ఏంటి మీ కార్యాచరణ ఏంటి? బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలనే అభిప్రాయం అయితే సర్వత్రా